హాయ్ ఫ్రెండ్స్, మీరు నమ్మలేని నిజాలు. ఈరోజు వీడియోలో మీరు వింటున్న ప్రతి ఒక్క నిజం మీరు వింటే ఆశ్చర్యపోతారు. అరటికాయల్లో రేడియేషన్ ఉన్నది, మనిషి సార్క్ కంటే తక్కువ వయస్సున్నది, వజ్రాలతో ఉన్న గ్రహాలు ఉన్నది, ఇవన్నీ వాస్తవాలు. ఒక్కటీ కూడా మిస్ అవ్వకండి. చివరి నిజమైతే మీ మెదడు తలకిందులవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు తినే ప్రతి అరటికాయలో కొంచెం రేడియేషన్ ఉంటుంది. ఇది పొటాషియం -40 అనే సహజమైన రేడియో యాక్టివ్ మూలకం వల్ల, కానీ భయపడవద్దు. దీని ప్రభావం పడటానికి మీరు 10 లక్షల అరటికాయలు ఒక్కసారిగా తినాలి. సరదాగా చెప్పాలంటే, రేడియేషన్ కొలవటానికి బనానా సమాన మోతాదు అనే పరిమాణం కూడా ఉంది. వీనస్పై ఒక రోజు 1 సంవత్సరం కంటే పొడవైనది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మీరు తెలుసా, వీనస్ తన అక్షం చుట్టూ ఒక పూర్తి తిరుగును పూర్తి చేయడానికి 243 భూమి రోజులు తీసుకుంటుంది. కాని సూర్యుని చుట్టూ తిరగడానికి, అంటే 1 సంవత్సరం గడిచేందుకు కేవలం 225 భూమి రోజులు పట్టుకుంటుంది. అంటే మీరు వీనస్పై ఉంటే సూర్యుడు పశ్చిమ దిశలో ఉదయించి తూర్పు దిశలో అస్తమిస్తాడు. ఇదే కారణంగా వీనస్పై రోజులు చాలా నెమ్మదిగా అనిపిస్తాయి. ఇది భూమి మీద మాదిరిగా కాకుండా వేగంగా తిరుగుతుంది. ఆక్టోపస్ ఒక చురుకైన సముద్ర జీవి, కానీ దీని శరీరంలోని కొన్ని ప్రత్యేకతలు నిజంగా అద్భుతమైనవి. ఆక్టోపస్కు 3 గుండెలు ఉంటాయి. అవి రెండొండు ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిస్తాయి, మరొకటి శరీరానికి రక్తాన్ని పంపుతుంది. దీనివల్ల ఆక్టోపస్కి శరీరంలో ఆక్సిజన్ మరియు పోషకాలు సరఫరా చేసే విధానం చాలా ప్రత్యేకమైనది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆక్టోపస్ యొక్క రక్తం నీలిగా ఉంటుంది. దీనికి కారణం హీమోసైనిన్ అనే పదార్థం. ఇది ఒక తామ్రం ఆధారిత ప్రోటీన్. మనం సాధారణంగా హెమోగ్లోబిన్ను అనుకుంటే, అది మన రక్తంలో ఉంటుంది. హీమోసైనిన్ చలిలో చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది ఆక్సిజన్ను సరైన విధంగా తీసుకురావడంలో ఎక్కువ సమర్థత చూపుతుంది. ఆక్టోపస్లు సాధారణంగా చల్లని సముద్ర జలాల్లో ఉంటాయి, అందువల్ల ఈ హీమోసైనిన్ రక్తానికి అవసరమైన ముఖ్యమైన లక్షణాలను అందిస్తుంది. అంతేకాక, ఆక్టోపస్ ప్రకృతిలో ఒక నిజమైన విదేశీ జీవి. దీనికి ప్రతిఘటనలు ఉండవు, అవి సముద్రంలో అత్యంత చురుగ్గా, అద్భుతంగా జీవిస్తాయి. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 1977లో ప్రయాణం ప్రారంభించిన వాయేజర్ 1 ఇప్పటికీ భూమి నుండి 15 బిలియన్ మైళ్లకు పైగా దూరం నుండి సంకేతాలు పంపిస్తోంది. ఈ అంతరిక్ష యానాన్ని ప్రత్యేకంగా చేసే విషయం ఏమిటంటే, ఇది భూమి యొక్క శబ్దాలు మరియు చిత్రాలతో కూడిన ఒక గోల్డెన్ రికార్డ్ను తీసుకెళ్లి, ఎప్పుడైనా బాహ్యలోక జీవులు దానిని కనుగొంటే అది భూమి గురించి సమాచారం అందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ రికార్డు మనందరికీ, మన సంస్కృతికి, మన జీవనశైలికి ఒక అద్భుతమైన ధనంగా నిలుస్తుంది. మన మెదడు ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? ఇది సగటున 20 వాట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న లైటు బల్బ్ను వెలిగించేందుకు సరిపోతుంది. మీరు ఊహించగలరా? మన శరీరంలోని ఓ చిన్న భాగం, కేవలం 2% శరీర బరువే ఉన్న మెదడు, మన శరీరం మొత్తం వాడే శక్తిలో 20%ను ఒంటరిగా వినియోగిస్తుంది. అంటే మన మెదడు ఓ రకం శక్తిగల సూపర్ కంప్యూటర్ లాంటిది. ఇది రోజు మొత్తం పనిచేస్తూ ఉంటుంది. మీరు నిద్రపోతున్నా, దృష్టి పెడుతున్నా, ఆలోచిస్తున్నా, కలలు కంటున్నా, మెదడు నిరంతరం యాక్టివ్గానే ఉంటుంది. ఇది బ్లడ్ నుండి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను ఎక్కువగా తీసుకుంటుంది. ఇది చూపే శక్తి వినియోగం దాని పనితీరు ఎఫిషియన్సీకి చిహ్నం. ఇక మెదడుతో సంబంధం ఉన్న వ్యవస్థలు, మెమరీ, భావోద్వేగాలు, ఆలోచనా విధానం, నిర్ణయాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున శక్తిని వాడతాయి. మనం గమనించకపోయినా, ప్రతి చిన్న ఆలోచనకు వెనుక మెదడు శక్తిని ఖర్చు పెడుతుంటుంది. అంతేకాదు, శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ కొన్నిసార్లు ఎక్కువగా అలసటకు గురిచేస్తుంది. దీనికి కారణం మెదడు ఎక్కువ శక్తిని వినియోగించడమే. అంతేకాక, శక్తిని బాగా వాడే ఈ మెదడు
మన శరీరాన్ని సక్రమంగా నడిపించే కేంద్రమైన భాగం. ఇది నిజంగా ప్రకృతి సిద్ధమైన అద్భుతం. మన మెదడు మన శరీరంలోని అత్యంత అద్భుతమైన అవయవం. దీని బరువు కేవలం శరీర బరువులో 2% మాత్రమే అయినా మన శరీరంలో ఉపయోగించే మొత్తం శక్తిలో దాదాపు 20% శక్తిని ఒంటరిగా వినియోగిస్తుంది. ఇది రోజుకు సగటున 20 వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న బల్బ్ను వెలిగించేందుకు సరిపోతుంది. ఇది వినడానికి చిన్న విషయం అనిపించవచ్చు, కానీ దీని శక్తి వినియోగం ద్వారా ఇది ఎన్ని పనులు చేస్తుందో అర్థమవుతుంది. మీరు చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా గుర్తుపెట్టుకుంటున్నప్పుడు ప్రతి పనిలోనూ మెదడు యాక్టివ్గానే ఉంటుంది. మీరు నిద్రలో ఉన్నా కూడా మీ మెదడు విశ్రాంతి తీసుకోదు. కలలు, జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడం, శరీర కార్యకలాపాలను నియంత్రించడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకే మన మెదడు నిరంతరం గ్లూకోజ్, శక్తి మూలం మరియు ఆక్సిజన్ను పెద్ద మొత్తంలో తీసుకుంటుంది. మీరు నక్షత్రధూళితో తయారయ్యారు. ఇది కేవలం కవిత్వం కాదు, శాస్త్రీయంగా కూడా సత్యం. మన శరీరంలో ఉన్న ఇనుము, కాల్షియం, ఆక్సిజన్, కార్బన్ వంటి మూలకాలన్నీ బహుశా కోట్ల సంవత్సరాల క్రితం పేలిన నక్షత్రాల్లోనే ఏర్పడ్డాయి. ఈ భారీ నక్షత్రాలు, సూపర్నోవా పేలుళ్లలో విపరీత శక్తితో ఆ మూలకాలను అంతరిక్షంలోకి పంపాయి. ఆ ధూళి, అణువులు కలిసేలా అయ్యి అనంతకాల తరువాత భూమిని, మన శరీరాన్ని ఏర్పరిచాయి. అంటే నిజంగా చూస్తే మనం ఒక్కో రేణువు కూడా విశ్వం చరిత్రను మోస్తున్నదే. 55 క్యాంక్రీ ఈ అనే గ్రహం మన శాస్త్రవేత్తల దృష్టిలో ఒక అద్భుతమైన రహస్యంగా నిలుస్తోంది. ఇది భూమి కంటే సుమారు 2 రెట్లు పెద్దది మరియు మన భూమి నుండి దాదాపు 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం ప్రత్యేకత ఏంటంటే దీని అంతర్భాగంలో భారీగా వజ్రాలు ఉండే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం సూర్యుడిని పోలిన ఒక తార చుట్టూ చాలా దగ్గరగా చక్కర్లు కొడుతోంది. అందువల్ల అక్కడి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ, కొన్ని వేల డిగ్రీల వరకు ఉండవచ్చు. అంతేకాకుండా ఆ గ్రహంలోని ఆంతరిక ఒత్తిడి కూడా భూమితో పోలిస్తే అత్యంత తీవ్రమైనది. ఈ కలయిక, ఎక్స్ట్రీమ్ హీట్ మరియు ప్రెషర్, కార్బన్ అనే మూలకాన్ని వజ్రంగా మారుస్తుందన్నది శాస్త్రీయ విశ్లేషణ. భూమిపై వజ్రాలు ఏర్పడేందుకు లక్షల సంవత్సరాలు పడుతుంటే అక్కడ వాతావరణం వలన ప్రకృతి స్వయంగా ఓ వజ్రాల ఖనిజ గ్రహం ను తయారుచేసేంత స్థాయికి వెళ్లిపోయింది. అందుకే 55 క్యాంక్రీ ఈకి వజ్రగ్రహం అన్న పేరు ప్రచారంలో ఉంది. మీకు తెలుసా? సార్క్లు దాదాపు 400 మిలియన్ల సంవత్సరాలుగా ఈ భూమిపై జీవిస్తున్నాయి. అవి మనకు తెలిసిన పురాతన జీవుల్లో ఒకటి. ఆసక్తికరమైన విషయమేమిటంటే చెట్లు కూడా సార్క్ల కన్నా కొత్తవే. అవి కేవలం 350 మిలియన్ల సంవత్సరాల క్రితమే ప్రదర్శనలోకి వచ్చాయి. అంటే సార్క్లు చెట్లు వచ్చేదాకా కూడా ఈ భూమి సముద్రాల్లో ఈదుతూ తిరుగుతున్నాయి. సార్క్లు అనేవి కాలానుగుణంగా ఎంతో మార్పులు చవిచూసిన జీవులు. ఇవి డైనోసార్ల పూర్వం నుంచే జీవిస్తున్నప్పటికీ డైనోసార్లను అంతమొందించిన క్రూరమైన విపత్తును కూడా తట్టుకుని బతికాయి. 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొనడంతో డైనోసార్లు పూర్తిగా నాశనమయ్యాయి. కానీ సార్క్లు మాత్రం అందుకు ప్రతికూలంగా తట్టుకుని జీవించగలిగాయి. అవి సముద్రాల లోతుల్లో జీవించే స్వభావం, తక్కువ ఆహారం అవసరం మరియు వాతావరణ మార్పులకు చక్కగా సరిపోతేలా తలమార్పులు చేసుకునే సామర్థ్యం వంటి లక్షణాలు వాటిని బతికించే ప్రధాన కారణాలు. అవును, మీరు చదివింది నిజం. మనుషులు అరటికాయలతో సుమారు 60% DNA భాగస్వామ్యం చేసుకుంటారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కాని ఇది శాస్త్రీయంగా పూర్తిగా నిజం. మనుషుల నుంచి అరటికాయలు, కీటకాలు, ఈస్ట్ ఫంగస్ల వరకు అన్నింటికీ జీవ పరమాణు స్థాయిలో ఓ మానవ సంబంధం ఉంది. ఇది ప్రకృతిలోని జీవులన్నిటికీ ఒకే మూలం ఉన్నదనే ఆధారాన్ని చూపుతుంది. DNA అనేది జీవుల జీవితానికి పునాదిగా నిలిచే జన్యు కోడ్. ఇందులో కొన్ని భాగాలు జీవితానికి అవసరమైన మూలకాలను నియంత్రిస్తాయి. ఉదాహరణకు సెల్ డివిజన్, ప్రోటీన్ ఉత్పత్తి, శరీర నిర్మాణం వంటి ప్రక్రియలు.
ఈ మూలకాలు అన్ని జీవుల్లో కొంత మేరతో పోలిక చూపుతాయి. అందుకే మనం అరటికాయలతో 60%, ఈస్ట్తో 31% కూడా ఇలాంటివి కలిసి ఉండటం ఆశ్చర్యంగా అనిపించినా అసలు జీవన వ్యవస్థలో ఇది సర్వసాధారణం. వీడియోని ఇప్పటికే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసినవాళ్లకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ప్రోత్సాహమే మాకు ఇంకొన్ని అద్భుతమైన వీడియోలు తీసుకురావడానికి శక్తినిస్తుంది.